హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని కిచెన్. ఈరోజు వచ్చేసి మనం బఠానీ చాట్ చేసుకుందాం. దానికి వచ్చేసి నేను ఒక 4 hours ముందే బఠానీలు వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్లో ఒక 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. సో ఫ్రెండ్స్, బఠానీలను అయితే కుక్కర్లోకి వేసుకున్నాం కదా. చిటికెడు పసుపు వేస్తున్నా, చిటికెడు సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనకి బఠానీ మునిగేదాకా వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనకి 7 విజిల్స్ రావాలి కదా, కొద్దిగా వాటర్ వేసేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి 7 విజిల్స్ పెట్టుకుందాం మూత పెట్టేసి. సో ఫ్రెండ్స్, మనమైతే 7 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఎక్కువ మొత్తం ముద్దలాగా చేసుకోవద్దనమాట. ఈ మాత్రం ఉడికితే చాలన్నమాట మీకు, అప్పుడైతేనే చాట్ బాగుంటుంది. దీంట్లో హాఫ్ మనం మిక్సీ పట్టేసుకుందాం, హాఫ్ని డైరెక్ట్గా వేసేసుకుందాం చాట్లోకి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము చూడండి. ఇలా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా తరిగి వేసుకుంటున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, ఎందుకంటే ఆనియన్ బాగా ఫ్రై అయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటోని ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. సో ఫ్రెండ్స్, మనకైతే టమాటో అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఆయిల్ మనకి పైకి తేలుతుంది కదా. ఈ టైంలో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. మంటని సిమ్లోనే పెట్టేసుకోండి, హైలో పెట్టుకోవద్దండి అసలు. ఇప్పుడు వచ్చేసి ఇందాక సగం వేసి సగం అలాగే పెట్టుకున్నాం కదా, అలాగే ఉడికించిన వాటర్ కూడా వేసేస్తున్నా. కొద్దిగా గరం మసాలా వేస్తున్నా. కారం 1 స్పూన్. మనకి ఈవినింగ్ కదా స్నాక్ కాబట్టి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది, అందుకు నేను కొద్దిగా 1 స్పూన్ వేస్తున్నా. సాల్ట్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్, ఎందుకంటే ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా అందుకు. ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్ కొద్దిగా వేస్తున్నా. ధనియా పౌడర్ చిటికెడు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, బాగా కలుపుకుందాం. ఒకవేళ మనకి కొద్దిగా వాటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట, గట్టిగా ఉండవద్దు చాట్ కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 2 minutes ఉన్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా. నాకు కొద్దిగా వాటర్ ఉన్నట్టున్నాయి, కొద్దిగా తక్కువ ఉన్నట్టున్నాయి, కొద్దిగా యాడ్ చేస్తున్నా. ఒక 5 minutes ఉడికించుకుందాం మనకి బాగా. సో ఫ్రెండ్స్, మనకి బాగా ఉడుకుతుంది చూడండి. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎంత ఉడికితే మనకి అంత బాగుంటుంది అనమాట మన చాట్ మసాలా అనేది. సో ఫ్రెండ్స్, మనకైతే చాట్ మసాలా రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి, మరీ గట్టిగా అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేసాను. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకైతే వేడి వేడిగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక మనం తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, కొన్ని తీసాను అనమాట. పైనకి వేసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట తినడం కన్నా ఇంట్లో చేసుకొని ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.